ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రజలారా, అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, ప్రజలారా, మన సహవాసం అయితే మన పరమ తండ్రితో కూడాను అలాగుననే ఆయన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని. ప్రజలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, ప్రార్థించుకుంటాము, మందిరములకు వెళుతాము, దశమ భాగములు అర్పింతుము, ఉపవాసములు చేయుదుము, స్తుతులు అర్పించుదుము, యేసుక్రీస్తు నామములో అనేక కార్యములు చేయుదుము. అయితే ఇవన్నీ ఆచారంగా చేయుచున్నామా, లేక నిజముగా యథార్థముగా ఆత్మతో సత్యముతో దేవుని ప్రేమతో చేయుచున్నామన్నది గ్రహించుకునవలెను. అంతేకాకుండా ఎప్పుడో కేవలము ఆదివారమైనప్పుడు అలాగుననే ప్రార్థనా కూడికల్లో మాత్రమే కాక మనంతట మనము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము దేవునితో సహవాసము సత్సంబంధము కలిగి ఉండవలెను, అనుదినము కలిగి ఉండవలెను. రోజులో ఒక్కసారి ప్రార్థించుకుంటున్నాము సరిపోవునని మాత్రమే కాక దినమంతయు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుని ఆత్మచేత మనము నడిపింపబడవలెను. ఆయన చిత్తము అడిగి తెలుసుకొని ఆ ప్రకారంగా జీవితంలో నడుచుకునవలెను. ఆయన ప్రేరేపణలకు లోబడి ఉండి వాటిని జరిగింపవలెను. దేవుడు మన పట్ల ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడో వాటిని ప్రార్థనా రూపంలో తెలుసుకొని వాటిని నెరవేర్చుటకై ప్రయాసపడవలెను. మన దేవుడు మనస్సాక్షి ద్వారా గద్దించినప్పుడు వాటికి లోబడవలెను. హృదయంలో దోషారోపణ చేయు విషయములు, దేవునికి విరోధంగా చేసిన క్రియలు, ఆలోచనలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టవలెను. దేవుడు చేసిన మేలులు తలంచుకుని దేవునికి కీర్తనలు పాడుచు స్తుతిస్తూ ఉంటే మన హృదయ స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండును. దేవుని వాక్యం చదివో వినో మన యొక్క ధైర్యమును విశ్వాసమును పెంచుకొనవలెను. బాధల్లో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని సహాయము కొరకు, ఆయన ఓదార్పు కొరకు మనం ప్రార్థించవలెను. మన ఆశయాలు, మన ఆశలు, మనము ఏమి చేయాలనుకుంటున్నాము, మన స్థితిగతులు అన్నీ దేవునితో సంభాషించుకొనవలెను. అవే కదా ప్రార్థన అంటే. ప్రజలారా, మనము ప్రభువుతో సహవాసము కలిగి ఉంటే పరమ తండ్రితో కూడా సహవాసము కలిగి ఉన్నవారమవుదుము. ప్రజలారా, దేవుడు దినమంతయు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతామని, ఆయనతో సమయము గడుపుతామని. కానీ మనమంతా పనికిమాలిన ముసలమ్మ ముచ్చట్లతో, అనవసరమైన క్రియలతో రోజంతా సమయమును వృధా చేసుకుంటూ ఉంటే మరి దేవునితో సత్సంబంధం మనకి ఎలాగున ఉండును? మన యేసుక్రీస్తు ప్రభువుతో మనము పరలోక రాజ్యంలో యుగయుగములు తరతరములు ఉండాలి గనుక మనము ఇక్కడే ఆయనతో సహవాసము చేయకపోతే మరి పరలోకంలో నిత్యము ఎలాగున జీవిస్తాము దేవునితో? గనుక అనుదినము సహవాసము మన దేవునితో కలిగి ఉందాం. దేవుని యొక్క విలువైన ప్రేమను, ఆదరణను పొందుకుందాం. ఆయన చేత నడిపింపబడుదాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా శ్రమలు, బాధలు, మా సంతోషాలు వినే దేవునికి వాటిని చెప్పుకొనక అనవసరంగా మనుషులకు చెప్పుకొని అవమాన పాలవుతున్నాం. ఎటువంటి ప్రయోజనము లేని లోక కార్యములు యందు ఎంతో ఆసక్తి కలిగి ఉంటాము. కానీ మా దేవుడు మరొక రోజును మాకు అనుగ్రహించాడు. ఈ దినమందు మేము ఆనందించాలి. మా దేవుడు మా కొరకు ఎదురు చూచూ ఉంటాడు. ఆయనతో మేము మాట్లాడాలి అన్న ఆలోచనను మేము కలిగి ఉండము. తండ్రి, మమ్మల్ని క్షమించుము. దేవా, మీతో నిత్యము సహవాసము కలిగి మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఆధ్యాత్మిక జీవితంలో నడిపింపబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.